మా యొక్క కన్న తండ్రి, మీ యొక్క అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, మీ యొక్క విలువైనటువంటి యొక్క మాటలను మేము ఈరోజు వినటానికి సిద్ధపడుతున్నాం తండ్రి. మా బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలను, మా కుటుంబానికి అవసరమైనటువంటి మాటలను, మీరున్నటువంటి లోకానికి చేరుటలో ఉపయోగపడేటటువంటి యొక్క మాటలను మేము అజాగ్రత్తగా, అనాలోచనగా కాకుండా ఆసక్తితో, అత్యాసక్తితో విని మా బ్రతుకులను ఇంకెక్కువగా సరిదిద్దుకునే మహాభాగ్యాన్ని నేటి సదస్సులో మా అందరికీ దయచేయమని, చేరువచ్చినటువంటి బిడ్డలందరినీ నాయన మీ యొక్క పాద సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని, మీ విలువైనటువంటి మాటలు ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు మెండుగా దయచేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నాయన మీ యొక్క సన్నిధి కాంతులు మాతో ఉంచి ముందుండి నడిపింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర శుభాది వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు కొన్ని విలువైనటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ యొక్క ఆరిన నేల మీద ఎన్నో వేల లక్షల కోట్ల కుటుంబాలు ఉన్నాయి. బాగా వినాలి. కుటుంబం అనేది భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిస్తే కుటుంబం అని అంటారు. అయితే ఈ భూమి మీద ఎన్నో రకాల కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని రకాల కుటుంబాలు ఉన్నాయని ఒకవేళ మనము ప్రశ్న వేసుకుంటే 3 రకాల కుటుంబాలు ఉన్నాయి. మొట్టమొదటి కుటుంబము దేవుణ్ణి ఎరుగని కుటుంబం. ఏ కుటుంబం ఇది? దేవుణ్ణి ఎరుగని కుటుంబం. అంటే దేవుడు ఎవరో తెలియదు ఈ కుటుంబానికి. అంటే వీరు ఎలా ఉంటారంటే దేవుణ్ణి వదిలేసి వారికి నచ్చినట్లుగా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటారు. లోకరీత్యా సంతోషాన్ని కలిగిన వారిగా ఉంటారు వీళ్ళు, ఎరుగనటువంటి వాళ్ళు. కానీ వీళ్ళ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానాలు అస్సలు ఉండవు. ఇది ఒక టైప్ ఆఫ్ కుటుంబం. ఇక రెండవ కుటుంబం ఏది అని అంటే, ఇది దేవుణ్ణి సగం మంది ఎరుగుంటారు, సగం మంది దేవుణ్ణి ఎరగకుండా ఉంటారు ఇంట్లో. ఇలా ఎరిగి ఎరగనటువంటి వారి వల్ల కుటుంబంలో కూడా శాంతి, సమాధానాలు అంతకన్నా ఉండవు. ఎందుకు ఉండవంటే, కొద్దిగా ఎరిగి కొంతమంది ఎరగనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఎరగనటువంటి వాళ్ళ ద్వారా ఈ ఎరిగినటువంటి వారికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వీళ్ళ గమ్యం వేరు, వీళ్ళ ప్రయాణం వేరు, వీళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ ఆలోచన వేరు. కనుక ఈ కుటుంబంలో కూడా ఏం ఉంటుంది? సమాధానం ఉండదు, శాంతి ఉండదు. బాగా వినాలి మీరు. ఇక మూడో కుటుంబంకి వచ్చేసరికి ఈ కుటుంబము దేవుణ్ణి ఎరిగిన కుటుంబంగా ఉంటుంది. ఈ ఎరిగినటువంటి ఈ యొక్క కుటుంబంలో అందరూ దేవుణ్ణి కలిగి ఉంటారు, అందరూ దేవుని నియమాన్ని పాటిస్తూ ఉంటారు. ఏంటి? ఈ కుటుంబంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, నెమ్మది ఉంటుంది. బాగా గమనించారు లేదు? కనుక ఈ 3 రకాల కుటుంబాలలో మన ముందు 3 రకాల కుటుంబాలు మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. అయితే ఈ 3 రకాల కుటుంబంలో మనది ఏ రకాని కుటుంబానికి సంబంధించిన కుటుంబంగా పిలువబడుతుంది ఈరోజు? అర్థమైంది మీకు పాయింట్? ఈ సందర్భం, ఈ సదస్సు అయిపోయేలోపు మనము ఏ కుటుంబానికి, ఏ రకమైన కుటుంబానికి చెందినటువంటి వారమో తెలిస్తే, ఒకవేళ మనలో ఏదైనా ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే వాటన్నిటి మనం సరి చేసుకోవటానికి అర్థం కావాలి. కనుక బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్క వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఏ రకమైన కుటుంబానికి చెందిన వాళ్ళమో ఆ కుటుంబాన్ని మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పెట్టేయచ్చు. ఈరోజు సామెతల గ్రంథము చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ 3 రకాల కుటుంబంలో మంది ఏ కుటుంబము బాగా గమనించాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం బాగా చూడాలి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఇక్కడ ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఇల్లు అంటే గోడలు కాదు, గదులు కాదు, ఇంట్లో వస్తువులు కాదు. ఇల్లు అంటే
ఇంట్లో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతుని ఇల్లు, ఆ ఇల్లు నీతిమంతునిదైతే ఆ ఇల్లు గొప్ప ధననిధి. గొప్ప ధననిధి. నీతిమంతుల ఇల్లు ఎలా ఉంటుందంట? గొప్ప నిధితో పోలుస్తున్నాడు. గొప్ప ధననిధి. నెక్స్ట్, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి. ఇక్కడ మరో కుటుంబాన్ని తీసుకొస్తున్నాడు. భక్తిహీనుల కుటుంబం. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి, వచ్చేటటువంటి ఆ రాబడి ఉంది చూసారా, ఆ ఇన్కమ్ ఉంది చూసారా, ఆ వచ్చుబడి శ్రమకు కారణము. ఏమండి, ఇద్దరికీ లాభాలు ఉన్నాయి. భక్తిహీనుల కుటుంబానికి వచ్చేటటువంటి రాబడంట వారి యొక్క జీవిత అంతము ఎలా ఉంటుందంట? శ్రమకు కారణమైపోద్దంట. కానీ నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధిగా తవ్వుకోవటమేనంట. అన్ని తేడా ఉంది, మీరు గమనించాలి. ఎందుకు మనది ఏ కుటుంబము బాగా గమనించాలి. నీతిమంతుల కుటుంబమా, భక్తిహీనుల కుటుంబమా? భక్తిహీనుల కుటుంబం అయితేనేమో వచ్చేది ఎక్కువ ఉంటుంది, కానీ దాని డెడ్ ఎండ్ ఒకరోజు శ్రమకు కారణమవుతారు. కానీ నీతిమంతుల కుటుంబం అయితే గొప్ప ధననిధి అంటున్నాడు. నిధి అంటే అర్థం ఏంటండి? నిధి అంటే ఎంత తిన్నా కూడా తరగనిది. నిధి అంటే ఎంత తిన్నా కూడా తరగనిది. కానీ భక్తిహీనులకు వచ్చేది అది తరిగిపోవటమే కాదు, వచ్చుద్ది, రాబడి వచ్చుద్ది, ఇన్కమ్ వచ్చుద్ది, ఎంతైనా వచ్చుద్ది. కానీ దాని పరిణామం ఎలా ఉంటుందంటే చివరికి అది ఒక శ్రమకు కారణము. కనుక బాగా గమనించాలి. నీతిమంతుల ధననిధి తన పిల్లల తరతరాలు తిన్నా కూడా తరగనిదండి. అందుకే గొప్ప ధన నిధితో పోల్చాడు. ఆ గొప్ప పిల్లలు కూడా తరగకుండా ఉండాలి అంటే నీ కుటుంబం ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. అది దేవుని దృష్టిలో నీతిమంతుల కుటుంబంగా ఉండాలి. అప్పుడే ధననిధిగా పిలువబడతారు. ముందు మనం బాగా గమనిస్తే నీతిమంతులు ఎవరో తెలియాలి. ఫస్ట్ నీతిమంతులు ఎవరు తెలిస్తేనే కదండి ఆ ఇల్లు గొప్ప ధననిధిగా ఎలా ఉంటుంది అంటే అనేది మనకు తెలుస్తుంది. నీతిమంతులు ఎవరో తెలియాలి. ధననిధి అంటే లోకం అనుకున్న ధననిధి కాదు. ఇది లోకం అనుకున్నటువంటి ధననిధి కాదు. ఇది విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ధననిధి అంటే ఏంటో మీరు ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తూ ఉంటే అర్థమైపోద్ది. మొట్టమొదటిగా నీతిమంతులు అంటే ఎవరో చూద్దాం. నీతిమంతులు ఎవరు, ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి, ఎవరిని నీతిమంతులని దేవుడు సర్టిఫై చేశాడు. ఈరోజు మన కుటుంబం నీతిమంతుల కుటుంబంగా పిలువబడుతుందా? ఒకవేళ పైన చెప్పిన 3 రకాల కుటుంబంలో ఏ కుటుంబంగా పిలువబడుతుంది? శాంతి సమాధానాలు లేకోకుండా, కొంతమంది ఎరిగి కొంతమంది ఎరగకుండా, భక్తిహీనుల కుటుంబంగా రాబడైతే వస్తుంది తప్ప చివరికి దాని డెడ్ ఎండ్ మరణానికి దారితీస్తుంది, శ్రమకు దారితీస్తుందని అంత సవివరంగా చెప్తున్నటువంటి యొక్క మాటలను జాగ్రత్తగా మన బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్క వచనాన్ని ఆలోచిద్దాం. ముందు నీతిమంతులకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ దేవుడు ఏమేం పెట్టాడో ఒక్కొక్కటిగా చూద్దాం. ఏమండి, ఆదికాండము 7వ అధ్యాయము ఒక తెలిసినటువంటి దానిలో నుంచి తెలియనటువంటి విషయాన్ని మనం బాగా ఆలోచన చేయాలి. 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. 7వ అధ్యాయము మొదటి వచనము, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితివి గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నోహు గారు ఎవరంట? నీతిమంతుడంట. నోహు గారు నీతిమంతుడు, పైగా దేవుని దృష్టిలో నీతిమంతుడంట. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. దేవుని దృష్టిలో నీతిమంతుడంట. ఏమండి, నోహు గారు అంటే ఒక భార్య 3 కుమారులు 3 కోడళ్ళు కలిగి ఒక కుటుంబంగా దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడంట. మరి ఇప్పుడు ఎలా నీతిమంతుడయ్యాడు?
ఎలా దేవుని దృష్టిలో పడ్డాడు, ఇతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, దేవుడు ఏ రకమైనటువంటి స్టేట్మెంటు ఈ యొక్క నోవహు గారి పట్ల ఇచ్చాడో మనం గమనించాలి. ఎందుకంటే ఆ ఇల్లు నీతిమంతుని కుటుంబంగా పిలువబడుతుంది, ఆ ఇల్లు గొప్ప ధననిధిగా పిలువబడుతుంది, నిధితో పోలుస్తున్నాడు. అసలు ఎలా ఉంటుందో ఈ దేవుడు నోవహు గారికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అనుకోండి, సర్టిఫికేట్స్ అనుకోండి, క్వాలిఫికేషన్స్ అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, ఒక్కొక్కటిగా ఏమేమి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాడో నోవహు గారు మొట్టమొదటిగా ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి క్వాలిఫికేషను ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం ఏమనుంది ఇక్కడ? మొదటి స్టేట్మెంట్ ఏమిచ్చాడు? దేవుడు దేవుని ఎదుట నుండి చూడండి, నీవే నా ఎదుట, అంటే దేవుని ఎదుట నీతిమంతుడు. మొట్టమొదటి స్టేట్మెంట్ ఏమిచ్చాడు? దేవుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా కనపడుతున్నాడు. మొట్టమొదటి స్టేట్మెంట్, మొట్టమొదటి సర్టిఫికేట్, దేవుని ఎదుట నీతిమంతుడిగా కనపడుతున్నాడు ఒకటి. రెండవదిగా రెండో సర్టిఫికేట్ ఏం సంపాదించుకున్నాడంటే నోవహు గారు ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం రెండో సర్టిఫికేట్ ఇచ్చాడు దేవుడు. ఏమని ఇచ్చాడు? అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవహు గారికి రెండో స్టేట్మెంట్ ఏమిచ్చాడు దేవుడు? ఆ కుటుంబానికి, యజమానుడికి దేవుని దృష్టిలో తన తరము వారందరిలో ఉంది చూడండి. ఏమండి? అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. 7:1 చూసాం. తన తరము వారందరిలో దేవుని ఎదుట నీతిమంతుడుగా మొట్టమొదటి సర్టిఫికేట్ సంపాదించాడు. తన తరము వారు అందరిలో ఇప్పుడు రెండో సర్టిఫికేట్ ఏం సంపాదించాడు? కృప పొందినవాడు. ఎవరి ఎదుట? దేవుని కృప పొందినటువంటి వాడు. ఇక మూడో సర్టిఫికేట్ ఏమి ఇచ్చాడు చూడాలి. మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే మన కుటుంబాలు ఎలా ఉన్నాయో అని సరిదిద్దుకోమంటున్నాడు. 6వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. 9వ వచనం, నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో అనుంది చూడండి. తన తరములో ఏమండి నిందారహితుడనైనా ఉంది చూడండి. మూడో సర్టిఫికేట్ ఏమిచ్చాడు? నిందారహితుడును. ఏమండి? మూడులో ఫస్ట్ నీతిమంతుడు అన్నాడు. బాగా గమనించారు లేదు? ఇక్కడ 9లో ఏమంటున్నాడండి? నోవహు నీతిపరుడు. మూడవ సర్టిఫికేట్ నీతిపరుడు కదా. 4వ సర్టిఫికేట్ ఏమి ఇచ్చాడు తెలుసా? అదే వచనంలోనే కంటిన్యూషను తన తరములో నిందారహితుడు. అసలు ఏ నిందలు లేవంటండి. 4వ సర్టిఫికేట్ ఏమి ఇచ్చాడు చూడండి. ఏ నిందలు లేవంట. ఏ నిందలు లేనటువంటి వాడు, ఏ నిందలు లేకుండా బ్రతికాడంట. ఎన్ని వచ్చినాయండి ఇప్పటికి? దేవుని ఎదుట నీతిమంతుడు 7:1 చూసాం. 7:1 తర్వాత 6:8 దేవుని ద్వారా కృప పొందినవాడు. మూడోది వచ్చేసరికి 6:9 తన తరము వారిలో నీతిపరుడుగా కనిపిస్తున్నాడు. నీతిపరుడు. ఇక 4వ సర్టిఫికెట్లో తన తరము వారు అందరిలో నిందారహితుడు అంటే నిందలే లేవంట. అసలు ఎన్ని సర్టిఫికెట్లు వచ్చినాయి చూడండి. నిందలే లేనటువంటి వాడు. ఇంకా కంటిన్యూషన్ 9లోనే 5వ సర్టిఫికేట్ ఏమిస్తున్నాడు చూడండి. 9లోనే నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు గారు ఎంత నీతిమంతుడు అని దేవుని దృష్టిలో అనిపించుకోవాలంటే ఎంత కష్టపడుతున్నాడో చూసారా? చివరికి 5వలో దేవునితో కూడా నడిచాడు. దేవునితో కూడా నడిచాడంట. ఎంత గొప్పవాడో చూడండి. దేవునితో నడిచినటువంటి మామూలు విషయమా? ఎన్ని సర్టిఫికేట్లు సంపాదించాడు ఆయన? నీతిమంతుడు, కృప పొందినవాడు, నీతిపరుడు,
నిందారహితుడు, దేవునితో నడిచినటువంటి వాడు. ఈ ఐదుట్లో ఎక్కడన్నా మన కుటుంబం మ్యాచ్ అవుతుంది అసలు? ఇంకేం సంపాదించాడో తెలుసా అండి? దేవుడు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూడండి. నోవహు గారికి 6వ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో చూడండి. ఆదికాండము 7వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసిన, అండర్లైన్ చేసుకున్న పదం యావత్తు చేసినంటే ఇచ్చిన పని కంప్లీట్ చేశాడంటే, ఎక్కడ బ్రేక్ చేయలేదు, వదిలేసి వెళ్ళలేదు, మధ్యలో నేను చేయలేనని చేతులు ఎత్తలేదు. అర్థమైందండి? మనకు కూడా అప్పుడప్పుడు ఒక పని అప్పు చెప్పారంటే ఆ పని నువ్వు మరణించేంత వరకు చేస్తూనే ఉండాలి. మధ్యలో వదిలేసి డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతానంటే ఇంకా నువ్వు నోవహు గారికి నీకు తేడా ఉంది. నోవహు గారు అంటున్నాడు, ఇదిగో ఈ కుమారుడు ఎలా చేశాడంటే తనకు యెహోవా ఆజ్ఞాపించిన, ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాను. ఏం స్టేట్మెంట్ అండి బాబు! నా కుమారుడు చేసావా? అప్పు చెప్పింది కంప్లీట్ చేసి నా దృష్టిలో పడ్డాడు. మరి మీరు ఎలా ఉన్నారు? అప్పు చెప్పినటువంటి పని, మీకు దొరికినటువంటి పని, మీకు నియమించినటువంటి పని, మీకు అలాట్ చేసినటువంటి ఆ వర్క్ మిడిల్లోనే డ్రాప్ అయి వెళ్ళిపోతున్నారేమో. అయితే నీతిమంతుడైనటువంటి నోవహు గారి ముందు మనమెంతండి? యావత్తు చేశాను. దీనికి సపోర్ట్గా 6:22 కూడా చూడండి. 6:22 కూడా చూడండి. పైనే నోవహు అట్లు చేశానంటే చెప్పిన యావత్తు ఆజ్ఞ ప్రకారముగా అంత అట్లు చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము చేసినంటే సరిపోతుగా యావత్తని ఎందుకు రాస్తున్నాడు? వర్క్ కంప్లీట్ చేసేయాలి. నువ్వు ఆగిపోయి ఉంటే అర్థం ఏంటో తెలుసు, ఆ మనిషి చనిపోయి ఉండాలి. నువ్వైనా నేనైనా సంఘంలో ఏ విశ్వాసైనా ఎవరైనా కూడా ఒక వర్క్ ఆగిందంటే అర్థం ఏంటో తెలుసా? ఆ వర్క్ చేసి అతను చనిపోయి ఉంటేనే ఆ వర్క్ ఆగాలి, లేకపోతే ఆ వర్క్ ఆగకూడదు. అందుకే నోవహు గారి గురించి ఇంత యావత్తు చేసాను. 7:7లో కూడా ఏం చెప్తున్నాడు? 7:5లో ఏం చెప్తున్నాడు? ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసాను. ఆయన ముందు మనం ఎంతండి? నోవహు గారి ముందు మనం ప్రతిరోజు రెగ్యులర్గా బైబిల్ చదవాలి అని ఒకటి పెట్టుకున్నాం. ఈ ఇయర్లో 2024లో రెగ్యులర్గా చదువుతున్నామా? ఎక్కడ ఆపేసామా? మరి నీతిమంతుడి కుటుంబం ఎలా అవుతుంది? అసలు ఎక్కడ చదువుతున్నావు? రెగ్యులర్గా నేను ప్రేయర్ చేసుకుంటాను అని నిర్ణయం తీసుకున్నావు 1వ తారీఖున. మరి ఈ ఇయర్ అంతా రెగ్యులర్గా చదివావా? రెగ్యులర్గా ప్రార్థన చేసుకున్నావా? రెగ్యులర్గా అటెండ్ అవుతున్నావా సంఘానికి? ఇంకా వర్క్ సంగతి తర్వాత నోవహు గారికి వర్క్ అప్పచెప్తే యావత్తు చేశాడంట. వర్క్ సంగతి సెకండ్ థింగ్, కానీ ఫస్ట్ థింగ్ ఆలోచన చేయండి. అటెండెన్స్లోనే ఇర్రెగ్యులర్గా ఉన్నాం, చదవటంలో ఇర్రెగ్యులర్గా ఉన్నాం, రావటంలో ఇర్రెగ్యులర్గా ఉన్నాం, ప్రేయర్ చేసుకోవటంలో ఇర్రెగ్యులర్గా ఉన్నాం. అర్థమవుతుంది మీకు పాయింట్? ఇంకా నీతిమంతుడి కుటుంబం ఎలా అవుతుంది మంది? అందుకే ఒక నీతిమంతుడి కుటుంబాన్ని ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. నోవహు గారి కుటుంబాన్ని ఒకసారి చూడండి అన్నాడు. ఎన్ని సర్టిఫికేట్లు చేశాడు? ఇప్పుడు ఇచ్చాడు దేవుడు ఆజ్ఞాపించడం యావత్తు చేశాడంటే 6వ సర్టిఫికెట్. ఇక 7వ సర్టిఫికెట్ ఎన్ని వస్తున్నాయి చూడండి. మన దగ్గర ఒక సర్టిఫికెట్ ఉందండి. మన దగ్గర కూడా ఉంది కొన్ని సర్టిఫికెట్లు. 10th సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్ కదండి. ఇంక ఇవి కాక ఏదైనా ఎడిషనల్గా కోర్సులు చేస్తే ఆ సర్టిఫికెట్. అన్ని సర్టిఫికెట్లు ఉన్నా నువ్వు బ్రతుకున్నంత వరకు ఆ సర్టిఫికెట్లు చూసుకుంటూ ఉంటావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సర్టిఫికెట్లు 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. కానీ నోవహు గారు ఇప్పుడు లేడు. ఆయనకి ఇచ్చిన సర్టిఫికెట్లు ఎలా ఉన్నాయి? ఈ తరానికి కాదు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా ఆయన సర్టిఫికెట్లు అలా కనిపిస్తున్నాయి చూడండి. ఈ సర్టిఫికెట్లు మన దగ్గర ఉన్నాయా?
చూసారండి, ఒక పెద్ద జిప్పు ఫోల్డర్ ఒకటి కొనుక్కొని చక్కగా పెట్టుకుంటూ ఉంటారు, చక్కగా ఒరిజినల్స్ అని ఒక పక్కన పెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటారు సర్టిఫికెట్లు. మరి ఈ దేవుని ఎదుట ఈ సర్టిఫికెట్లు సంపాదించామా మనం? ఇక 7వ సర్టిఫికేట్ కూడా చూద్దాం. ఎన్ని సర్టిఫికేట్లు సంపాదించాడు చూడండి. 7వ సర్టిఫికేట్ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. నోగరే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూడండి. 11:7 హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఏమండి, 7వ సర్టిఫికేట్ ఏంటి తెలుసా? విశ్వాసము కలిగిన వాడు, విశ్వాసము కలిగినటువంటి వాడు. విశ్వాసం అంటే అబ్రహాం గారికి గుర్తొస్తున్నాడు, కానీ అబ్రహాం గారికి ముందు ఎవరున్నారు ఇప్పుడు విశ్వాసంలో? నోవహు గారు ఉన్నారు. చూడండి, విశ్వాసము కలిగిన వాడు. విశ్వాసమును బట్టి నోవహు నందు చూడండి ఎంత బాగుందో చూడండి. అంటే నోవహు గారు విశ్వాసం కలిగినటువంటి వాడు, చూడని దానిని నమ్మినటువంటి విశ్వాసి. 7వ సర్టిఫికేట్ చూడనటువంటి దానిని మునుపెన్నడూ చూడలేదు. జలప్రళయం ఓడను నిర్మించేసుకొని ఆయన జలప్రళయం వస్తుందన్నాడు. జలప్రళయం అనేది ప్రపంచంలో ఎవరికి తెలియదు. మునుపు చూడనటువంటి జలప్రళయాన్ని, చూడనటువంటి దాన్ని నమ్మి చేయటమే విశ్వాసం బైబిల్ ప్రకారంగా. అంటే విశ్వాసాన్ని కలిగినటువంటి వాడు, చూడనటువంటి దాన్ని నమ్మినటువంటి విశ్వాసం. 7వ సర్టిఫికేట్ మనం చూస్తే కానీ నమ్ము. బాగా ఆలోచన చేయాలి, బాగా ఆలోచన చేయాలి. ఇక ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? 7లోనే ఏం చేస్తున్నాడు? విశ్వాసమును బట్టి, విశ్వాసాన్ని బట్టి చూడనటువంటి దాన్ని నమ్మినటువంటి విశ్వాసం 7. ఇక 8వ వచ్చేసరికి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఈ వచనాలన్నింటిలో కూడా మీకు దేవుని యందు భయం కనపడుతుంది చూడండి. 8వ సర్టిఫికెట్ అది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎన్ని సర్టిఫికెట్లు వచ్చినాయి? ఇక 9వ సర్టిఫికెట్ ఏంటో తెలుసా? 9వ సర్టిఫికెట్ ఇప్పుడు 11:7 మళ్ళీ చూడండి. అక్కడ విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి 9వ సర్టిఫికేట్ చెప్తున్నాడు చూడండి. తన ఇంటి వారి రక్షణ కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు. నోవహు గారు తన ఇంటి వారి రక్షణ గురించి కూడా ఆలోచన చేశాడు. చూసారా? తన ఇంటి వారి రక్షణ కొరకు ఆలోచన చేసి ఓడను నిర్మించాడు. 9వ సర్టిఫికెట్ చూడండి. నువ్వు నీతిమంతుడు అనిపించుకోవాలంటే ముందు నీ ఇంటి రక్షణ గురించి కూడా ఆలోచన చేయాలి. నీ ఇంటి వారి రక్షణ గురించి ఆలోచన చేయాలి అంటే ముందు నువ్వు రక్షణలోకి రావాలి. నువ్వే రక్షణలో సరిగా లేవు, ఇంక ఇంట్లో వాళ్ళు రక్షణలోకి ఎప్పుడు వస్తారు? సర్టిఫికెట్ చూడండి ఎలా ఉన్నాయి చూడండి. నోవహు గారి తన ఇంటి వారి రక్షణ కొరకు ఆలోచించి ఓడను నిర్మించాడు, ఆలోచించి ఓడను నిర్మించాడు. ఇంటిని రక్షించాల్సినటువంటి బాధ్యత, రేపు చనిపోయిన తర్వాత వీళ్ళని పరలోకానికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా, ఆ రోజు ఓడలోనికి ప్రవేశించే బాధ్యత నోవహు గారిది. ఈరోజు రక్షణలోనికి నడిపించి పరలోకానికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఇంటి యజమానుడి పట్ల ఉంది. చూసారండి, తన ఇంటి వారి రక్షణ కొరకు ఎంతో కష్టపడ్డాడు అని ఒక మంచి సర్టిఫికేట్ సంపాదించాడు. ఆలోచించాడు అంటే ఇంటి గురించి. చూసారు, ఈరోజు ఫ్యామిలీ అంతా దేవుళ్ళు ఉండేటటువంటి ఇళ్ళు ఎక్కడున్నాయి? ఈరోజు భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట. ఏం సర్టిఫికేట్లు సంపాదిస్తున్నాడండి బాబు? ఇంకేం సర్టిఫికేట్ సంపాదించాడు తెలుసా అండి? 10వ సర్టిఫికేట్ ఈయన తాను నమ్మింది ఏదైతే దేవుడి నుంచి నమ్మాడో, చూడనటువంటి దాన్ని నమ్మాడో, ఆ నమ్మినటువంటి దాన్ని ప్రకటించాడు. కరెక్టా కాదు మీరు చెప్పండి? ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? 120 సంవత్సరాలు ప్రకటించాడు. 120 years ప్రకటించాడు 10వ సర్టిఫికెట్లో. అంటే నమ్మి అక్కడితో ఆగిపోలేదు, నమ్మి అక్కడితో ఏం చేయలేకుండా సోమరివాడిగా కూర్చోలేదు. నమ్మినటువంటి దాన్ని, పట్టుకున్నటువంటి దాన్ని, తాను దొరికినటువంటి దాన్ని చీకటిలోంచి వెలుగులోనికి పిలిచిన తర్వాత దేవుని గుణాతిశయములను ప్రచురం చేయాల్సినటువంటి వాడు ఈరోజు విశ్వాసి, క్రైస్తవుడు. కాముగా చేతగాని వాళ్ళ కూర్చుంటే నోవహు గారు చూడనటువంటి కాలంలోనే ఏం మాట్లాడుతున్నాడు? తాను నమ్మినటువంటి దాన్ని ప్రకటించాడంట 120 years.
ఇది దేవుడిచ్చే స్టేట్మెంట్లు చూడండి ఎలా ఉంది కుటుంబం గురించి, ఎంత గొప్పగా మాటలు ఉన్నాయి చూడండి. ఎన్ని సర్టిఫికేట్లు? 10 సర్టిఫికేట్లు సంపాదించాడు. ఒక్క సర్టిఫికేట్ కన్నా కనెక్ట్ అవుతున్నాం మనం. భయం, భక్తి. చూడండి నోవా గారు. ఇక 11వ సర్టిఫికేట్, చివరిగా 11వ సర్టిఫికేట్ ఏం సంపాదించాడో తెలుసా అండి? తన ఇంటి వారు అందరినీ దేవుడు ఆశీర్వదించాడండి. చూడండి, అది కూడా చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయం ఆదికాండము. ఏమండి, అతని కుటుంబం దేవుని వల్ల ఆశీర్వదింపబడిందంటండి. 9వ అధ్యాయం ఆదికాండము, 9వ అధ్యాయము ఆదికాండము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. మనము మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ఎంత బాగుందో చూడండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇక పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ఏమర్థమవుతుంది? అతని కుటుంబం దేవుని వలన ఆశీర్వదింపబడిన కుటుంబంగా సర్టిఫికేట్ సంపాదించాడు. దేవుని వలన ఆశీర్వదింపబడిన కుటుంబం మొత్తము ఒక నీతిమంతుని ఇల్లుగా పిలువబడుతుంది. చూడండి, ఆ ఇల్లు ఒక గొప్ప ధననిధిగా ఉంటుందంట. నోవా గారి గురించి ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారో చూడండి. మనం ఆశీర్వదింపబడటమే కాదు, ఏమండి, మనం ఆశీర్వదింపబడటమే కాదు, మన పిల్లలు కూడా ఆశీర్వదింపబడాలి. నువ్వు దేవుల్లోనికి రావటమే కాదు, నీ కుటుంబం దేవుల్లోనికి రావాలి, నీ పిల్లలు దేవుల్లోనికి రావాలి. నువ్వు ఆశీర్వదింపబడటమే కాదు, నీ పిల్లలు కూడా ఆశీర్వదింపబడాలి. ఏమంటే ఆ కుటుంబం మొత్తం టోటల్గా నీతిమంతుని ఇల్లుగా మారిపోవాలి, నీతిగా బతకాలి. లేకపోతే అంత ఈజీగా ఆశీర్వదింపబడరండి. నీతిమంతుని కుటుంబంగా మారితేనే దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడ్డ కుటుంబంగా మారాలి. అంటే ఇదిగో ఈ సర్టిఫికెట్లన్నీ మనం నేటి దినాన మనం అన్ని కష్టపడి సంపాదించుకోవాలి. కనుక నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడు అయితే, నువ్వు ఎప్పుడు అడిగినా కూడా దేవుడు ఇస్తూనే ఉంటాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనపడ్డాం అనుకోండి, నువ్వు ఎప్పుడు అడిగినా దేవుడు ఇస్తూనే ఉంటాడండి. బాగా క్యాచ్ చేయాలి ఈ పాయింట్. ఇగో నువ్వు కూడబెట్టుకోవాలని అవసరం లేదు, ఎప్పుడు అడిగినా ఇస్తాడు. ఎందుకంటే అది నిధి. క్యాచ్ చేయాలి ఈ పాయింట్ మీరు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి. నువ్వు అడిగి తీసుకోవటం అంతే. నువ్వు ఎప్పుడు అడిగినా నేను ఇచ్చేస్తాను. కాకపోతే నువ్వు చేయాల్సింది ఒకటి, ఇదిగో ఈ స్టేట్మెంట్లన్నీ నీ దృష్టిలో నాకు కనిపించాలి. నువ్వు కూడబెట్టుకోవాల్సినంత అవసరం లేదు, నువ్వు దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీతిమంతుని గొప్ప నిధిగా పిలువబడుతుంది. చూసారండి, పిల్లలు ఒక నిధిగా నీకు ఉపయోగపడాలి అంటే, ఇదిగో అది లోకం అనుకున్నటువంటి ధననిధి గురించి మాట్లాడతలేదు ఇక్కడ బైబిల్. ఏ ధననిధి గురించి మాట్లాడుతున్నాడు? ఇదిగో నీ క్యారెక్టర్ అనేటటువంటి ఆ క్యారెక్టర్ అనేది తరతరాలు వెళ్ళిపోతూ ఉండాలంట. తల్లిదండ్రుల యొక్క క్యారెక్టర్ పిల్లల క్యారెక్టర్ మళ్ళీ ఆ పిల్లల క్యారెక్టర్ మరో పిల్లలకి వెళ్ళాలి అంటే క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. నీ క్యారెక్టర్ సరిగా ఉంటే, నీ యొక్క బ్రతుకు నా దృష్టిలో కరెక్ట్గా ఉంటే, నీదే నీతిమంతుల ఇల్లు ఆ ధన నిధిగా నీ పిల్లలు అలా వారసత్వం వెళ్ళిపోతూనే ఉంటుందంట దేవుళ్ళు. అదే భక్తిహీనులైనటువంటి కుటుంబాలైతే శ్రమలకు కారణము. అర్థమవుతుందండి. కనీసం ఈ తరం నుంచి అయినా కూడా మనం ఇదిగో మనకు దొరికినటువంటి యొక్క వాక్యాన్ని, మనకు దొరికినటువంటి ఈ యొక్క విలువైనటువంటి వాక్కులను పోగొట్టుకోకుండా మనము బ్రతికి క్యారెక్టర్ని మార్చుకోవాలి. ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఇక్కడ క్యారెక్టర్ని ధన నిధితో పోలుస్తున్నాడు. ఇక్కడ చూసారు, క్యారెక్టర్ని ధన నిధితో పోలుస్తున్నాడు. కూడబెట్టుకోవాలని అవసరం లేదు, అడిగి తీసుకోవటమే. నీతిమంతుని ఇల్లు గొప్ప ధన, అసలు నిధి నీ ఇంట్లోనే ఉందిగా, ఇంకా నువ్వు అడుక్కోవటం ఏంటి, నువ్వు దాచుకోవటం ఏంటి, నువ్వు కూడబెట్టుకోవటం ఏంటి? అంత వెసులుబాటు ఇచ్చాడు, అంత పవర్ ఇచ్చాడు నీకు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం, సామెతల గ్రంథము 15వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనం చూడండి. 29వ వచనం 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు
దూరస్తుడు. భక్తిహీనులకు ఎప్పుడు ఎలా ఉంటాడు దేవుడు? దూరంగా ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఎందుకన్నా తెలుసా? దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కూడబెట్టుకోవాలి ఎందుకు అవసరం లేదు తెలుసా? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసి అప్పుడు తీసేసుకోవటమే. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీవు నీతిమంతుల కుటుంబం అయితే ఎప్పుడంటే అప్పుడు అడిగి తీసుకో. దేవుడే చూస్తున్నాడు కదా, దేవుడు అడిగిన వెంటనే ఇచ్చేస్తానంటున్నాడు కదా. ఎంత గొప్ప మాట. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూడండి. నీతిమంతుని ప్రార్థన యెహోవా అంగీకరించును, భక్తికి ప్రార్థన ఎప్పుడు ఆయన దూరంగా ఉంటాడంట. వేరియేషన్ నీకు తెలియాలి, దూరంగా ఉంటాడు. కానీ దూరంగా ఉన్నా కూడా వాళ్ళకి వచ్చుబడి ఎలా ఉంటుంది? వచ్చుబడే రావటమే, కానీ డెడ్ ఎండ్ మరణంగా ఉంటుంది, డెడ్ ఎండ్ శ్రమలుగా ఉంటుంది. కానీ నీతిమంతులను రావటమే ఉండదు, నువ్వే తీసుకోవాలి, నీ దగ్గరే ఉంటుంది మొత్తం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఏముందని చూడండి. అక్కడ మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. ఇది అండర్లైన్ చేసుకోండి. నీతిమంతుని విజ్ఞాపన అంటే ప్రార్థన మనవులు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదైతే ఎంత బాగుందో చూడండి. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుల ప్రార్థన ఎలా ఉంటుంది? మనఃపూర్వకంగా నువ్వు జాగ్రత్తగా దేవుని దృష్టిలో ఈ 10 సర్టిఫికెట్లు సంపాదించి బ్రతికితే నీ ప్రార్థనలో బలం ఉంటుందంట. చూసారా ఎంత బాగుందో? చూసారా? బలము గలదే. మరి సామెతలు 15:29 ఏమన్నాడు? నీతిమంతుని ప్రార్థన అంగీకరిస్తాను అంటున్నాడు. ఆ అంగీకరించి ప్రార్థన ఎలా ఉంటుందంటే బలంగా ఉంటుందంట. బలంగా అంటే గట్టిగా చేయమనా, అరిసి చేయమనా, పొదుగుగులు చేయమనా? ధననిధి నువ్వు ఎప్పుడైతే అప్పుడు అడిగి తీసేసుకోవటమే. ఎంత వెసులుబాటు ఇచ్చాడండి తండ్రి, మీరు గమనించారు? తండ్రికి కుమారులకు ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్, ఆ బాండింగ్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంత ఆ బాండింగ్ మనకు ఉందంటారా? నోహు గారికి ఉంది ఆ బాండింగ్. చూసారు? చెప్పిన వెంటనే యావత్తు అలాగు చేసాను. మనం అసలు అన్ని ఇన్కంప్లీటే, అన్నీ ఇర్రెగ్యులర్గానే ఉంటాం. ఏది రెగ్యులారిటీలో పెట్టం కదా. మళ్ళీ స్టార్ట్ చేయాలండి అంటాం. ఆ మధ్య కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆపాను, మళ్ళీ స్టార్ట్ చేయాలి. అదే నోహు గారు అయితే ఆపినట్టుందా అండి? చెప్పిన ప్రకారము యావత్తును చేశాను దేవుని దృష్టిలో పడిపోయాడు. దేవుని పని అప్పచెప్పినప్పుడు అండి అది కంప్లీట్ చేయాలి. అది ఎప్పుడు తెలుసు? నువ్వు కన్ను మూసితేనే ఆ పని ఆగిపోవాలి. వేరే వాళ్ళు ఛార్జ్ తీసుకోవాలంటే నువ్వు మధ్యలో డ్రాప్ అయిపోతానంటే కుదరదు, మధ్యలో వదిలేస్తానంటే కుదరదు, మధ్యలో నేనేం చేయలేనంటే చేతులు ఎత్తేస్తానంటే కుదరదు. నువ్వు దిగేటప్పుడే చూసుకోవాలి. ఎంత బాగుంటుంది చూడండి దేవుని యొక్క పని, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక. దేవుని వలన కృప పొంది ఉండాలి. మనం బాగా గమనించాలి. నీతిమంతుడై ఉండాలి, దేవుని వల్ల కృప పొంది ఉండాలి. అప్పుడే నీ ప్రార్థనలో బలం ఉంటుంది, నీ ప్రార్థన మనఃపూర్వకమైనది అయి ఉండాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5:5 ఏందో చూడండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి, దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట, దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. దేవుని దృష్టిలో కృప పొందినవాడు నోహు. చదివి ఒక సర్టిఫికెట్ ఉంది ఇప్పుడు. మరి నీవు దేవుని దృష్టిలో కృప పొందావా? ఒకవేళ అహంకారంగా ఉన్నావేమో, అహంకారులను ఎదిరిస్తాడు, దీనులను కృప అనుగ్రహిస్తాడు. ఎంత బాగుంది చూడండి. అంటే దేవుని వల్ల కృప పొందటం అంటే
ఏంటో తెలుసా అండి? దేవుని వల్ల కృప పొందినవాడు నీతిమంతుడిగా పిలువబడతాడు. నీతిమంతుడు ప్రార్థన విజ్ఞాపనలు దేవుడు అంగీకరిస్తాడు. నీతిమంతులు మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో బలం ఉంటుంది కదా. ఈ సర్టిఫికెట్లన్నీ మనం సంపాదించాలి. ఇప్పుడు దేవుని యందు నువ్వు కృప పొందాలి అంటే ఆ అనుగ్రహం నువ్వు పొందాలి అంటే మళ్ళీ కొన్ని సర్టిఫికెట్లు సంపాదించాలి నువ్వు. మళ్ళీ ఇవన్నీ నోవా గారు సంపాదించేశాడు. ఏమేమి సంపాదించాలో మళ్ళీ ఒక్కొక్కటిగా చూద్దాం. దేవుని వల్ల కృప పొందటం అంటే మొట్టమొదటిగా దేవునికి విధేయునిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? దేవునికి విధేయులుగా బ్రతకటం నేర్చుకోవాలి. ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, దీనికి సపోర్ట్గా ఒక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. దేవుని యందు కృప పొందాలి అంటే మళ్ళీ ఈ సర్టిఫికేట్లు ఉండాలి మనకి, లేకపోతే ఆ దేవుని కృప మనకు రాదు. అంత ఈజీగా దేవుడి కృప అనుగ్రహం మనకు రాదు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి చూడండి. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే. విధేయత ఎలా చూపించాలి మనం? యేసు ప్రభు తండ్రి పట్ల ఎలా చూపించాడో కుమారుడు, అలా విధేయత చూపించాలంట మనం. అప్పుడు దొరుకుతుంది మనకు ఆ కృప. ఏదో ఆ విధేయత ఎక్కడుందో చూడండి. విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. చూసారా? అహంకారులు ఎదిరిస్తానంటున్నాడు, దేవుని కృప అనుగ్రహిస్తానంటున్నాడు. కృప అనుగ్రహించాలంటే నీలో విధేయత ఉండాలి. విధేయత రావాలంటే నీలో నువ్వేం చేయాలి? తగ్గించుకుని ఉండాలి. విధేయత లోబడి ఉండాలి. ఒబిడియంట్. చూసారండి? విధేయత లేకపోతే దేవుని కృప మనకి దొరకదు. ఇంకేం సర్టిఫికెట్లు సంపాదించాలో తెలుసా అండి? మరొకటి, దేవుని మనస్సు కలిగి జీవించాలి. అంటే దేవుడికి ఎలాంటి మనసు ఉందో అలాంటి మనసు కలిగి మనం జీవించాలి. విధేయత ఉంటే సరిపోదు, దేవుని మనస్సును బట్టి కూడా మనం ఉండవాలి. చూద్దాం, దానికి కూడా ఒక రెఫరెన్స్ చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఎందుకు చదివాం మనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయము 5వ వచనం, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అన్నది చూడండి. దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి మిమ్మును అలంకరించుకోండి. మీరందరూ 5 మళ్ళీ చూడండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు. మనము పాపంతో ఇలాగ చచ్చిపోయి బ్రతుకుతుంటే యేసు ప్రభుల వారిని పంపించి మనల మీద ఎలా జాలి కలిగించాడో, ఎలా దీన మనసు కలిగించాడో, మనం కూడా ఎదుటి వాళ్ళ ఎలా దీన మనసు ఉండాలి మనకి. ఆ మనస్సే దేవుని మనస్సు. చూసారా? అలాంటి మనసు ఉందా అండి మనకి? పోనీలో మనం కూడా ఎలాగ బ్రతికాం కదా, ఏదో ఒక రోజు వాళ్ళు కూడా మారుతారు అన్నటువంటి కాన్సెప్ట్లో నువ్వు ఎప్పుడూ ఉండాలి. దీన మనస్సు, దేవుని మనస్సు, ఇలాంటి మనస్సు కలిగి ఉండాలి. 2, ఇక మూడవదిగా మనకి ఏముండాలి అంటే వినయం కలిగి ప్రవర్తించాలి. వినయం ఉండాలండి, వినయం కలిగి ప్రవర్తించాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం, దేవుడి కృప నీకు దొరకాలి అంటే మొట్టమొదటిగా ఏముండాలి? దేవునికి విధేయత కలిగి బ్రతకాలి. 2వదిగా దేవుని మనసు కలిగి బ్రతకాలి. 3వదిగా వినయం కలిగి బ్రతకాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములు యందు ఒకరు పాలుబడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులును వినయ మనస్కులునై ఉండుడి. వినయ మనస్సు ఉండాలి. ఏముండాలి మనకి? వినయం కలిగి ప్రవర్తించాలి.
ఇంకెంతగా బ్రతికితే మనకి దేవుడు అనుగ్రహం పొందుతుందో తెలుసా? దేవుడు కృప మనకు దొరుకుతుందో తెలుసా? దేవుని విధేయత కలిగి బ్రతకాలి, దేవుని మనస్సును కలిగి బ్రతకాలి, మూడవది వినయం కలిగి బ్రతకాలి, ప్రవర్తించాలి. ఇక నాలుగవదిగా కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక చూడండి. రెండో పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. మీ ఎదుటనున్నప్పుడు మీలో అణుకువ గలవాడనైనట్టియు, ఏమండి ఇది కూడా, ఈ సర్టిఫికేట్ కూడా మన దగ్గర ఉండాలి. ఎలా ఉండాలి? అణుకువ కలిగి బ్రతకాలంట. అణిగిమణిగి ఉండాలండి బాబు, మన ప్రధానికి రెచ్చిపోకూడదు. అణుకువ, చాలా తగ్గి బ్రతకాలి. అణుకువ, తగ్గించుకుని బ్రతకటం, ఇవన్నీ దానికి సంబంధించిన పర్యాయ పదాలు. అణుకువ కలిగి బ్రతకాలి. ఇంకా దేవుని కృప నీకు దొరకాలి అంటే ఇంకేం చేయాలో తెలుసా? ఏమండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక తీయండి, 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. 4:10 చూడండి. 4:10 ప్రభు దృష్టికి, ఎవరి దృష్టికి? ప్రభు దృష్టికి. అక్కడ నోవహు గారు కూడా ఎవరి దృష్టికి నీతిమంతుడు? దేవుని దృష్టికి. ఎవరి దృష్టికి నిందారహితుడు? చూసారా పదం? అంటే ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అంటే తగ్గింపు కలిగిన జీవితం కూడా మనలో ఉండాలి. తగ్గింపు, ఎందుకంటే తగ్గించుకుని బ్రతికినటువంటి బ్రతుకు యేసు ప్రభువుల వారి యొక్క జీవితంలోనే మనకు కనిపిస్తోంది. ఫిలిప్పీ 2:8 చూసాం. మనం తగ్గించుకుని కూడా మనం బ్రతకగలగాలి. ఇక తర్వాత ఆయన మాటకు లోబడి కూడా మనం బ్రతకాలండి. మాటలైతే వింటున్నాం, కానీ లోబడే తత్వం లేకపోతే ఎలా? ఆయన మాటకు లోబడి కూడా బ్రతకాలి. ఇదండి అసలైనటువంటి కుటుంబం. అసలైనటువంటి కుటుంబం. ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి కుటుంబంగా మనం బ్రతికితే అప్పుడు నీకు దేవుని యొక్క కృప మనకి మెండుగా ఉంటుంది. దేవుని కృప అనుగ్రహింపబడుద్ది. అది దేవుడు అనుగ్రహిస్తే వచ్చేది. అది దేవుడు అనుగ్రహం మనకు కావాలంటే మళ్ళా ఉండవలసింది ఏంటి? దేవునితో దేవునికి విధేయులుగా బ్రతకాలి. దేవుని మనస్సును, క్రీస్తు యేసు లాంటి మనస్సును మీరును కలిగి ఉండాలి. మూడవదిగా ఏంటది? వినయం కలిగి ప్రవర్తించాలి, అణుకువ కలిగి బ్రతకాలి, తగ్గింపు కలిగి బ్రతకాలి. వింటమే కాదు, విన్నదాన్ని బట్టి నడవాలి. అది యావత్తును చేయాలి. అప్పుడు మనకి దేవుని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అది దేవుని యొక్క నీతిమంతుడు, దేవుని దృష్టిలో నీతిమంతుని ఇల్లు. క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. మన యొక్క క్యారెక్టర్ ఒక నిధితో పోలుస్తున్నాడు చూడండి. ఆ యొక్క నిధిలో పెరిగినటువంటి వాళ్ళు, ఆ యొక్క నీతిమంతుని ఇంట్లో పెరిగినటువంటి వాళ్ళు, ఆ దేవుని ఇచ్చేటువంటి ఆ క్యారెక్టర్ ప్రకారంగా బ్రతికినటువంటి వాళ్ళు తరతరాలు ఆ యొక్క ఎఫెక్ట్ పిల్లల్ని వరించుద్దంట. అదే భక్తిహీనంగా నువ్వు క్యారెక్టర్ లెస్గా నువ్వు ఒకవేళ బ్రతికితే వచ్చుబడి బాగానే ఉంటుంది, కానీ దాని డెడ్ ఎండ్, దాని పరిణామం శ్రమకు కారణమవుతుంది. మరి నీది ఏ కుటుంబానికి సంబంధించిన ఇల్లుగా పిలువబడుతుంది? దేవుణ్ణి తెలియనటువంటి కుటుంబంగా ఒకవేళ పిలువబడితే ఆ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కొద్దిగా తెలిసి కొద్దిగా తెలియకుండా బ్రతికినా కూడా ఈ కుటుంబంలో కూడా శాంతి సమాధానాలు ఉండవు. అంత టెన్షన్ బ్రతుకులే. కానీ రాబడి బాగానే వచ్చుబడి బాగానే ఉంటుంది, కానీ శ్రమకు కారణం కదా. కానీ నీతిమంతుల కుటుంబం లోకంలో మీ కళ్ళ ముందు నలుగొచ్చేమో, నష్టపోవచ్చేమో, పెట్టుబడి అంతా వాడికి పెట్టుండొచ్చేమో, దాని రిజల్ట్ కనపడుతుంది. కానీ దాని పరిణామం ఎలా ఉంటుంది? ఆ కుటుంబం ఒక దాన నిధిలా అందరూ మరణించారు జలప్రళయంలో, కానీ ఆ కుటుంబం మాత్రం అలా ఓడలోనికి వెళ్ళి రక్షణలోనికి వచ్చేసింది. చూడండి ఎంత గొప్ప కుటుంబం, ఎంత మంచి కుటుంబం, నీతిమంతుల కుటుంబం, నోవహు గారి కుటుంబం, దేవుని దృష్టిలో పడిన కుటుంబం, దేవుడు అనుగ్రహం పొందిన కుటుంబం, దేవుడు కృప పొందిన కుటుంబం, దేవుడికి లోబడిన కుటుంబం. దేవుని చేత నోవహు గారి కుటుంబం మొత్తం ఆశీర్వదింపబడిందట. ఒకళ్ళిద్దరు కాదు,
కుటుంబం మొత్తం ఆశీర్వదింపబడిందని ఒక సర్టిఫికెట్ ఇచ్చాడండి బాబు 9:1. మరి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మన కుటుంబాలు దేవుళ్ళు అందరం ఎదుగుతున్నామా? అందరం కృప పొందామా? అందరం ఆశీర్వదింపబడ్డామా? అందరం రక్షణలోనికి వచ్చామా? అందరూ విధేయత కలిగి ఉన్నామా? అందరూ తగ్గించుకుని ఉన్నామా? అందరూ అనుకువగా ఉన్నామా? అందరూ లోబడి ఉన్నామా? అందరూ వినయం కలిగి బ్రతుకుతున్నామా? ఈ సర్టిఫికెట్లు మన యొక్క దైనందిన జీవితంలో మనకు ఏ కుటుంబమైనా కలిగి ఉందా? అందుకే మీకు 3 కుటుంబాలు మీ ముందు పెట్టాను. ఏ కుటుంబానికి సంబంధించిందో మీరే ఆలోచన చేయాలి. లాస్ట్గా మా కుటుంబం అయినా కూడాను చెప్పే నేనైనా కానీ నీ కుటుంబ బాధ్యతలు, నీ కుటుంబ రెస్పాన్సిబిలిటీ నువ్వు సరిగ్గా తీసుకోకపోతే దాని ఎఫెక్ట్ నీ పిల్లల మీద పడుద్ది. ఎలా పడుతుంది తెలుసా అంటారా? కయ్యోను సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవటం వల్ల దాని ఎఫెక్ట్ తన పిల్లలకు కూడా దిగిన యాస్టేజ్గా క్యారెక్టర్. ఒక నోవహు మన లోతు గారి కుటుంబం ఉంది కదండి. లోతు గారి కుటుంబం, అబ్రహాం గారి కుటుంబం ప్రయాణమై వెళుతుండగా వాళ్ళిద్దరూ పని వాళ్ళ మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినాయి. తర్వాత నీ దారి నువ్వు వెళ్ళు, నా దారి నేను వెళ్ళిన ఆయన నువ్వేది తీసుకుంటావో నువ్వు అదే తీసుకో అంటే ఈయన సొదొమ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఆ మిగిలింది నువ్వు తూర్పు తీసుకుని పడమటి తీసుకుంటాను, నువ్వు పడమటి తీసుకుని నేను ఉత్తరం తీసుకుంటాను ఆయన నాకే ముందు నీ ప్రియారిటీ, నువ్వు హ్యాపీగా ఉండన్నాడు. తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు. నష్టపోయింది ఎవరు? లాస్ట్కి ఎలాంటి స్టేట్మెంట్ ఉంది? ఇగో వాళ్ళ పిల్లలు ఎలా అయిపోయారు చెప్పండి. ఒక భయంకరమైనటువంటి ఆ సొదొమ ప్రాంతంలో ఉన్నటువంటి క్యారెక్టర్ మొత్తం ఆ పిల్లల్లో దిగేసింది. అలాంటి పిల్లలకు ఒక తండ్రిగా పిలువబడ్డాడు లోతు గారు. ఆయన బ్రతుకు ఆయన నీతిమంతుడిగా పిలువబడ్డాడు కాదంటలా. దాని ఎఫెక్ట్ ఎక్కడ పడింది చూసారా? శాపం ఎట్లా వచ్చేసిందో. నీతిమంతునిలు గొప్ప ధననిధిగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఇదిగో నీ కుటుంబం నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఇదిగో ఒక దుష్ట సంతానానికి ఇదిగో ఒక తండ్రిగా అలా మచ్చ ఉండిపోయింది చూసారా లోతు గారిది. భక్తిహీనులటువంటి వచ్చుబడి బాగానే ఉంటుంది, కానీ దాని మరణం ఎలా ఉంటుంది? దాని పిల్లలు హరించుకుపోయారండి బాబు, కళ్ళ ముందే చచ్చిపోయారు. పిల్లలు కూడా చచ్చిపోయారు. బాగా ఆలోచించాలి. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ కుటుంబం నిలబడుద్ది. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి నీ కుటుంబం దేవుళ్ళు ఎదుగుద్ది. కుటుంబ యజమానుడు తీసుకున్న నిర్ణయం నోవహు గారు దేవుని దృష్టిలో నీతిమంతుడు, దేవుని దృష్టిలో యథార్థత, దేవుని యందు భయభక్తులు, దేవుని యందు కృప పొందినవాడు, దేవుని యందు నీతిమంతుడు, దేవుని యందు నీతిపరుడు, తన తరము వారు అందరిలో. ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? నీ సేఫ్ నువ్వు చూసుకుంటున్నావేమో, కానీ నీ పిల్లల మీద పడుద్దే ఆ ఎఫెక్ట్. కయ్యోను మట్టుకు సేఫ్ చూసుకున్నాడు, కానీ దాని ఎఫెక్ట్ దాని పిల్లల మీద పడిందే. లోతు గారి వరకు హ్యాపీగా బయటపడ్డాడు, కానీ దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడింది? పిల్లలు దుష్ట సంతానంగా మారిపోయారు. రేపు నీ గర్భాన్ని, అందుకే ధన నిధి అన్నాడు చూసారండి. నీతిమంతులు నీళ్ళు ఎలా ఉండాలంటే గొప్ప ధననిధి. కొన్ని తరాలు ఈ కుటుంబాలు పిల్లలు వాళ్ళు పిల్లలు కొన్ని ఇటు 7 తరాలు అటు 7 తరాలు అంటారు చూసారు. అట్లా చూసుకున్నా కూడా అటు 7 తరాలు దేవుళ్ళలోనే ఉన్నారు, ఇంక 7 తరాలు కూడా దేవుళ్ళలోనే ఉన్నారు నా కళ్ళ ముందే అన్నటువంటి ఒక మంచి స్టేట్మెంట్ మన కుటుంబం గురించి ఎప్పుడు అనాలి? మనమే సరిగ్గా లేకపోతే, ఇంట్లో భర్తే సరిగ్గా లేకపోతే, భార్య సరిగ్గా లేకపోతే ఆ కుటుంబం ధననిధిగా పిలువబడుద్దా? క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది బైబిల్. ఒకవేళ భక్తిహీనుల కుటుంబంగా ఉంటే దాని పరిణామం ఒకరోజు శ్రమకు కారణమైపోతారు కదా. కయ్యోనికి ఒక ముద్ర వేసి మరీ పంపించాడు. ఈయన ఎవడు చంపటానికి వీలేదు, వీడు బతికున్నంత వరకు కూడా లోకంలో ఒక నీతిమంతుడైనటువంటి హెబెలు రక్తాన్ని ఒలికించాడు అన్నటువంటి ఒక స్టేట్మెంట్ అని చూడంగానే మచ్చ. మరి ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు బాగా గమనించాలి. లోకాశలకు ఆశపడ్డాడు, వెళ్ళిపోయాడు లోతు గారు ఫ్యామిలీ. దుష్ట సంతానికి ఒక తండ్రిగా పిలువబడుతున్నాడు.
ఇక బైబిల్లో ఆకాన్ అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. బైబిల్లో ఆకాన్ అనేటటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈ ఆకాను ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఎరుకో పట్టణానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ ఏమి తీసుకురాకూడదు అనేటు ఒక ఆజ్ఞ ఉంది. ఏమి తీసుకురావద్దని చెప్పేసి ఆజ్ఞ ఉంది. అది శపింపబడినటువంటి ఏరియా. దేవుడు వద్దన్నాడు అని ఆజ్ఞ ఇచ్చాడు. యెహోషువ గారి కాలంలో జరిగింది ఇది. ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఏమి నిజంగా అంటే దేవుడి శాపం ఊరుకోడండి బాబు. నోహు గారు ఎంత గొప్పగా బ్రతికితే గొప్ప ధననిధిగా కుటుంబం గురించి కూడా సర్టిఫికెట్ ఇచ్చాడు. చూసారండి, ఈరోజు కుటుంబాలు ఎంత బలహీన పడిపోయాయి. ఈరోజు కుటుంబాలు ఎంత భక్తిలో ఎంత లోపించి బ్రతుకుతున్నాం గమనించండి. బైబిల్ అయితే చేతిలో ఉంది, భక్తి జీవితాన్ని అయితే కొనసాగిస్తున్నాం. కానీ దేవుని దృష్టిలో భక్తి ఏది? లోకం దృష్టిలో వద్దు, జనాల దృష్టిలో కాదు మన భక్తి. దేవుని దృష్టిలో భక్తిని సంపాదించావా? దేవుని ఎదుట కృప పొందుండవా నువ్వు? అయితే విధేయత ఏది? అయితే అణుకువేది? అయితే వినయమేది? అయితే లోబడి తత్వం ఏది? అయితే క్రీస్తు యేసులంటే మనసు ఎప్పుడు రావాలి నీకు? తగ్గించుకునే స్వభావం ఏది? అప్పుడే నువ్వు దేవుని కృప నీవు వాళ్ళని అహంకారులను ఎదిరించును, దీనులను కృప అనుగ్రహించును. కృప కృప దేవుని కృప మన మీద రావాలంటే అంత ఈజీగా వచ్చుద్దండి. బాగా ఆలోచించండి. దేవుని కృప మన మీదకి రావాలంటే ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఒకరోజు ఆకాను కూడా శపింపబడినటువంటి దాన్ని ముట్టొద్దు అని చెప్పాడండి, కానీ ముట్టాడు. ముట్టడమే కాదు, తీసుకొచ్చుకుని మెల్లిగా డేరాల్లో సర్దేసుకున్నాడు దాన్ని. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నిజంగా దాని ఎఫెక్ట్ ఎంత దూరం పడిందంటే, శపింపబడిన దానిలో నుంచి నువ్వు తీసుకురావద్దని చెప్పటం వల్ల, తీసుకొచ్చి కాముగా దాచుకోవటం వల్ల వాళ్ళ పిల్లల్ని కూడా మొత్తాన్ని చంపేశారండి. శాపం చూశారు ఎలా ఉందో. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం చూడండి. మీరు గమనించాలి, బ్రతికినట్టే బ్రతుకుతారు, ప్రాబ్లం ఏమి లేదు. భక్తిహీనుల కుటుంబాలు వచ్చు రాబడి, బాగా గమనించాలి, వచ్చు రాబడి ఇన్కమ్, వచ్చుబడి శ్రమకు కారణము. నీతిమంతుల కుటుంబాల్లో గమనించాలి, ఇవన్నీ గమనించాలి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం బాగా గమనించాలి. 7వ అధ్యాయం మొదటి వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. ఏమండి, శపితమైనటువంటి దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా ఇంకా తిప్పుతూనే ఉన్నారు మీరు. ఇక్కడే తెలుస్తుంది మీ యొక్క పరిస్థితులు ఏంటో. ఎట్లనగా యోధా గోత్రములో జరహు ముని మనమడును ఏమండి జల్ది మనమడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో ఎంత తెచ్చుకున్నాడనుంది? కొంతనే తెచ్చుకున్నాడంటే సరిపోద్దిగా. కొంత ఎందుకు రాయాల్సి వచ్చింది? కొంతే తెచ్చుకుంది, ఎక్కువేం తేలా. ఏమంటే పర్టికులర్గా మనవడు తాత పేర్లు ఇవన్నీ ఎందుకు రాస్తున్నాడు? ఎఫెక్ట్ పడుతుంది. జాగ్రత్త కుటుంబమా, ముత్తాతలు జాగ్రత్త, తాతలు జాగ్రత్త, తండ్రులు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, మనవాళ్ళు జాగ్రత్త. ఎఫెక్ట్ మన మీద పడుతుంది. నీ మట్టుకు నువ్వు లోకానుసారంగా బతుకుతానంటే కాదు. నువ్వు దేవునిలో శ్రమ అయినా కష్టమైనా వేదనైనా కుటుంబ యజమానుడిగా ఒక ఇంజిన్లా నువ్వు బతకాలి. లేకపోతే దాని ఎఫెక్ట్ పిల్లోడిని వరించుద్ది. పిల్లోడా మనవడా? మనవు మీద పడింది. ఇప్పుడు ఏం తెచ్చాడు? కొంత తెచ్చుకున్నాడంటండి. కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. కోపం వచ్చింది. ఆజ్ఞ మీరితే ఏమైపోయింది? కోపం వచ్చింది. దాని ఎఫెక్ట్ ఎంత దూరం వెళ్ళిందంటే 7వ అధ్యాయంలోనే ఉన్నారు కదా, 24, 25, 26 చూడండి ఏం జరిగిందో. దాని రిజల్ట్ కొంత తెచ్చుకున్నాడు. 24 తరువాత యెహోషువ ఇశ్రాయేల్ అందరును జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని ఏం తెచ్చాడు లిస్ట్ చెప్తున్నాడు.
కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొచ్చే మొత్తం వాళ్ళకి కలిగినటువంటి సమస్తాన్ని పట్టుకొచ్చి ఆకోరు లోయలోకి పట్టుకొచ్చారంట. కుమారులు కుమార్తెలు బంగారము వస్త్రాలు గాడిదలు చూసారండి, మొత్తం డేరాలు సహా మొత్తం తీసుకొచ్చాడు. 25. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలు అందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. శాపం చూసే ఎలా వచ్చిందా చూసారండి, రాళ్లతో చావగొట్టిరి. 26, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి కొట్టి వదిలేలా ఏం చేశారు, అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మళ్ళుకొనెను. నిన్ను లేపేసేంత వరకు నీ పిల్లలను కూడా లేపేసేంత వరకు కోపం తగ్గలేదండి. ఎఫెక్ట్ చూసారండి ఎలా పడుతుందా? తెచ్చుకున్నాడు. ఏం తెచ్చినందుకు? కొంచెమే తెచ్చాడు, ఎక్కువ తేలే. మళ్ళీ చూసారా, మనం కూడా అప్పుడప్పుడు ఏముందని చెప్పి వేరే వాళ్ళ దొడ్లో నుంచి టక్ మన ఒక పువ్వు ఒకటి తెచ్చి తల్ల పెట్టేస్తే కొంచెం ఒక పువ్వే. రేపు వాళ్ళు ఎవరో చూస్తారు, ఎవరో వాళ్ళు ఎర్లీగా చూసుకుని ఉంటారు, ఇన్ని పువ్వులు ఉండాలి, ఇన్ని కాయలు ఉండాలి, చెట్టుకని చూసుకుని ఉంటారు. అవి లేవు, వాళ్ళు తిట్లు మామూలుగా ఉంటాయా? దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? పలానా వాళ్ళు. వీళ్ళెవరు? దేవుని నమ్ముకున్న వాళ్ళు. ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? దేవుడి మీద పడుతుంది. చూసారు ఎంత దూరం వెళ్ళిపోతుంది? చూసారండి ఎంత ఎక్కడ తెచ్చుకున్నాడో తెలుసా అండి? 21, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటేని. ఆశించి లోకం ఎప్పుడు నిన్ను ఆశించుద్ది, లోకం ఎప్పుడు నిన్ను పిలుచుద్ది లోకపు ఆశలతో. నన్ను తీసుకో ఆశించి తీసుకుంటేని. ఎంత తీసుకున్నాడు? కొంచెం తీసుకున్నందుకు ఎఫెక్ట్ ఎక్కడ పడింది? పిల్లలు, కూతుళ్ళు, కుమారులు, అతని సంపద మొత్తం లోయలోకి తీసుకెళ్ళి చావగొట్టి కాల్చేశారంట. అప్పుడు దేవుని కోపం చల్లబడిందంట. బాగా గమనించాలి. ఒక తండ్రిగా ఒక తల్లిగా మనం చేసే తప్పులు చెప్తుంది చూసారా బైబిల్. నువ్వు జాగ్రత్త, నీ సేఫ్ నువ్వు చూసుకుంటున్నావేమో, నువ్వు భక్తునిగా బ్రతకాలి, నీ ఇల్లు భక్తుని ఇల్లుగా ఉండాలి తప్ప భక్తిహీనుని కుటుంబంగా ఉండకూడదు. ఒకరోజు శ్రమకు కారణమవుతావు వీళ్ళకిలాగా. దేవుడు అనుకున్న కుటుంబాలు ఈరోజు ఉన్నాయంటారు మీరు చెప్పండి? బాగా ఆలోచించేయాలి. నీతిమంతునిలు గొప్ప ధన నిధి అంటే ఏదో అనుకుంటున్నారు కదా, ఇదే క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది బైబిల్ కదా. కుటుంబంలో అందరూ బాధ్యత కలిగి ఉండాలి. నీతిని కుటుంబంగా కలిగి ఉండాలి. నీతిని అంటే క్యారెక్టర్ను కలిగిన కుటుంబంగా ఉండాలి. ఏం క్యారెక్టర్ అది? నోహ గారు ఎలా బ్రతికాడు, దేవుని దృష్టిలో ఎన్ని సర్టిఫికెట్లు సంపాదించాడో అలాంటి క్యారెక్టర్ కలిగిన కుటుంబంగా యజమానుడు ఉండాలి. ఆ యజమానుడు ఇంటి వారి రక్షణ కొరకు ఆలోచించి వాడు కట్టాడంటే ఆలోచించి. నీ కుటుంబానికి నువ్వే రెస్పాన్సిబిలిటీ. నీ కుటుంబం మొత్తం దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడాలి అంటే అంత ఈజీ కాదండి. ప్రార్థన చేసినంత మాత్రం ఆశీర్వదింపబడం. ఎందుకంటే భక్తిహీనుల ప్రార్థన అసలు నేను అంగీకరించనని చెప్పేశాడు కదా. నువ్వు ప్రార్థన చేస్తే అంగీకరిస్తే ఇంకెందుకు? ఇక నీతిమంతుడు ఎందుకు, భక్తిహీనుడు ఎందుకు? అంగీకరించాలి అంటే నీ ప్రార్థన మనఃపూర్వకమైనదై ఉండాలి. నీ ప్రార్థన బలం కలిగినదై ఉండాలంటే నువ్వు దేవుని కృప పొంది ఉండాలి. దేవుని కృప పొంది ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, అణుకు కలిగి ఉండాలి.
లోబడి బ్రతకాలి, తగ్గించుకుని బ్రతకాలి, దీన మనసు కలిగి బ్రతకాలి. చూసారండి, అప్పుడు నీ కుటుంబం నీతిమంతుని కుటుంబంగా ఉంటుంది. అప్పుడు నువ్వు నీ తరంలో నువ్వు వెళ్ళిపోయినా కూడా నీ పిల్లలు దేవునిలో గొప్పగా బతుకుతారు. నీ పిల్లలు అందుకని నిధి అన్నాడు అంటే ఇన్ని తరాలు బతుకుతాడు అనుకోవాలి, కొన్ని తరాలు బతికేస్తారు. నిధి కదండి. ఇప్పుడు బంగారపు నిధి, వెండి నిధులు పెట్టాడు కదండి, గనులు పెట్టాడు. ఆ గనుల్లో నుంచి కొన్ని తరాలు తీసుకుని వాడుకుంటూనే ఉంటున్నారు కదండి. అలాగే నీతిమంతుని ఇల్లు కూడా నువ్వు జాగ్రత్త తీసుకుని దేవునిలో రిస్క్ తీసుకుంటే నీ కుటుంబంలో పిల్లలు కూడా దేవుని కోసమే పరితపిస్తారంట. దాన్ని నిధితో పోల్చాడు, చూసారా, నిధి. అలాంటి పిల్లలు నేను ఎప్పుడు అడిగినా కూడా, ఏది అడిగినా కూడా నేను ఇస్తాను. చూసారా, ఆకాను చేసిన చిన్న మిస్టేక్ ఫ్యామిలీ మీద పడింది. కయ్యూను చేసిన మిస్టేక్ కుటుంబాల మీద పడింది. లోతు గారు చేసినటువంటి రెస్పాన్సిబిలిటీ అబ్రహాం గారిని వదిలేయటమే అతనికి మిస్టేక్ జరిగిందండి. నిజమండి, వదిలేయకూడదు. దుష్టుల ఆలోచన చొప్పునే అనవద్దు అన్నాడు. అబ్రహాం గారితో ఉన్నంత వరకు లోతు గారు ఎలా ఉన్నాడండి? లోతు గారి ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. వదిలేసిన తర్వాత అరిష్టం పట్టింది. ఆలోచించండి. కనుక బాగా గమనించాలి. ఇంకా ఆకాన్ ఫ్యామిలీ అలాగైపోయింది. తర్వాత కోరహు కుటుంబం ఒకటి ఉంది. కోరహు కుటుంబం బాగానే ఉంది, కానీ ఇతని కుటుంబం వల్ల 250 కుటుంబాలు చచ్చిపోయినాయి. మళ్ళీ కోరహు కీర్తనల గ్రంథంలో కూడా కోరహు రచించినటువంటి గ్రంథం అని ఉంటుంది. కోరహు ఫ్యామిలీ బాగానే సైడ్ అయిపోయారు లోతు గారికి లాగా. కానీ కోరహు మాటల వల్ల 250 కుటుంబాలు చచ్చిపోయినాయి. మాటల జాగ్రత్త. చూసారండి, నిజమండి బాబు. ఇతడు బయట 250 కుటుంబాలని వచ్చారు. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. మోషే అహరోనుల మీద వ్యతిరేకించి వీరు అనేక కుటుంబాలు నాశనానికి కారకులయ్యారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. లేవికి ముని మనమడును, కహాతుకు మనమడును, ఇస్హారు కుమారుడకు కోరహు, రుబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములు, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. చూసారండి ఎంతమంది? 250 మంది కుటుంబాలు ఎదురుగా లేచినాయి అంట. ఎవరి మీద? మోషే అహరోనుల మీద. మీరేనా ఏంటి వెళ్ళేది? మేము వెళ్ళమా? మాకు అధికారం కావాలి, మాకు పట్టాలు కావాలి, మాకంటూ ఒక స్టేటస్ ఉండాలి. ఎదురుగా లేచి 3వ వచనం. మోషే అహరోనులకు విధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. దేవుని దృష్టిలో నీతిమంతుడు ఎప్పుడు సాగిలపడుతూనే ఉంటాడు. పోనీలో నాయన ఏదో తెలిసే తెలియక అని సాగిలు పడుతూనే ఉన్నాడు. దాని ఎఫెక్ట్ ఎంత దూరం వెళ్ళింది తెలుసా? మోషే అహరోనుల మీద తిరగబడితే ఎఫెక్ట్ 250 కుటుంబాల